అమ్మో! నన్నడగండి ఇంకా అసలు ఎలా ఉంటుందో మార్నింగ్ రొటీన్. అసలు పిల్లలున్న వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు. ఇంకా నాకుంటది చూడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి అట్‌లీస్ట్ నాకు కొంచెం సైడ్‌కి వెళ్దామన్నా గూడా టైం ఉండదనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనమాట. సో, నా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. సో, ఇంకా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇది ఇవాళ. సో, నాతో పాటు నా చిన్నోడు గూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి వాయిస్ తనది. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను చూస్తున్నారు కదా, బియ్యం కడిగిన నీళ్ళైతే చెట్లకు పోస్తాను. కొంచెం బలంగా మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయంట. సో, ఫ్రెష్‌గా మంచి ఆకులొస్తాయంట. సో, ఇంకా నేను డైలీ బియ్యం కడిగిన నీళ్ళైతే చెట్లకైతే పోస్తాననమాట మార్నింగే. ఇంకా మార్నింగ్ అయితే మా ఇంటి ముందరనే 2 పెద్ద చెట్లున్నాయన్నమాట. చల్లగా వెదర్ అయితే చాలా బాగుంటుంది. అలా కొంచెం సేపు బయటకొచ్చి రిలాక్స్ అయ్యి ఇంకా పనులైతే స్టార్ట్ చేసేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వంట దగ్గరకొచ్చేస్తాను. ఈ వంట చేస్తే నాకు పెద్ద పని తీరింది అన్న ఫీలింగ్ వస్తది. ఇంకా వంట చేయడంలోనే నాకు చాలా టైం పోతది. అంటే ఇవాళ అయితే నాకు చాలా టైం పట్టేసింది. ఎందుకంటే 2 కర్రీస్ అయితే చేశాననమాట. ఇంకా రైస్, పప్పు అండ్ ఆలూ ఫ్రై. ఆలూస్ అయితే నేను ఇంట్లో ఉన్నాయని చెప్పేసి, ఖరాబ్ అవుతున్నాయి ఎండకని చెప్పేసి ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేసేసాను. ఇంకా అవి తోలు తీసి ఇంకా కటింగ్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. ఈ పసుపు డబ్బా చూసారా, నేను ఇంకా వీడియోలో పెట్టలేదు కానీ ఇంకా బట్టతోటి పట్టి గట్టిగా తీసే వరకు అస్సలు రాలేదన్నమాట. ఇలాంటి కొన్ని టాస్క్లు అయితే ఇంకా వంట చేసేటప్పుడు మార్నింగ్ టైమే ఇంకా ఏదో డిస్టర్బెన్స్ కానివ్వండి, మనకి ఏదో ఆటంకులు వస్తాయి అన్నమాట. సో, ఇంకా అదే హడావిడిలో ఉంటాము. ఇంకా ఏదన్నా పని పడి ఇంకా డబల్ పని అయ్యిందంటే ఇంకా చిరాకు అయితే నాకు చాలా వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ, వీటికే చాలా టైం పట్టేసింది. యాక్చువల్లీ నేను కరెక్ట్ 6 లేసాను. అంత 6 లేచినా నాకు 7:30 అయ్యింది. 1 అవర్లో చేసేస్తాను నేను. ఇంకా ఒకటి అవ్వగానే ఇంకొకటి రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. సో, మల్టీ టాస్క్ అయితే చేసేస్తాను. వంట దగ్గర అయితే అస్సలు టైం వేస్ట్ చేయను. అయినా అప్పటికి చూడండి 1.5 అవర్ టైం పట్టేసింది. ఇంకా ఇక్కడ చూడండి ఆలు కట్ చేస్తూనే ఇంకా అన్నం కూడా అయిపోతుంది. ఇంకా అన్నం కూడా పంపేస్తున్నాను అనమాట. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేనైతే ఈవినింగ్ టైంలో వీడియోస్ పెడతామని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.